హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతులకు అద్దిరే గుడ్ న్యూస్ వచ్చింది. మీ అకౌంట్లలోకి 20,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో పథకాన్ని శనివారం ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు సాగు పెట్టుబడి కోసం ఒక్కో రైతుకు 5,000 రూపాయల చొప్పున మొదటి విడత నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ రోజున పీఎం కిసాన్ పథకం నగదు 20వ విడత నగదును ప్రధానమంత్రి విడుదల చేశారు. ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు రైతులతో కలిసి వీరాయపాలెంలో నూకల మంచాలపై కూర్చొని తిలకించారు. అలాగే అక్కడికి వచ్చిన రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కులను అందజేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఒక్కటైన అన్నదాత సుఖీభవ పథకాన్ని దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా ఏటా ఇచ్చే 6,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000 రూపాయలు కలిపి ఒక్కొక్కరికి 20,000 ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగానే తొలి విడత 7,000 రూపాయలను శనివారం రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. అయితే ప్రకాశం జిల్లాలో ఈ పథకం కింద 2,68,165 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. శనివారం ఉదయాన్నే తూర్పు వీరాయపాలెంలో చేరుకుని రైతుల సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లామ్ ఫామ్ లో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ కార్యక్రమంలో రైతులకు మంత్రి చెక్కులు అందజేశారు. దేశంలోని రైతులకు పెట్టుబడి సహాయం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనీయులన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు 14,000 రూపాయలు అదనంగా అందజేస్తున్నారన్నారు. అయితే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు డబ్బులు మీ ఖాతాల్లో జమ అవ్వకపోతే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ కాకపోతే లబ్ధిదారులు వెబ్సైట్ ద్వారా తిరిగి పొందవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వెబ్సైట్ లింక్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ని కూడా చంద్రబాబు చెప్పారు. అన్నదాత సుఖీభవ నిధులు రాని రైతులు సుఖీభవ పోర్టల్ RSKలో లాగిన్ అవ్వాలి, లేదంటే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వవచ్చని చంద్రబాబు తెలిపారు. దానికి సంబంధించిన ఆ టోల్ ఫ్రీ నెంబర్ ని నేను ఈ స్క్రీన్ మీద ఇస్తున్నాను, కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ కూడా చెక్ చేయండి. టోల్ ఫ్రీ నంబర్ 155-251కి కాల్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.